దాడులే దాడులు. ఎస్, పార్టీల కార్డులు వ్యక్తిగత దాడులు అన్నట్టుగా మారిపోయాయి తెలంగాణ రాజకీయాలు. ఓవైపు నేతల సవాళ్లు ప్రతి సవాళ్లతో పాలిటిక్స్ ని హీటెక్కిస్తుంటే అటు శ్రేణులు దాడులకి దిగుతూ వాటిని పీక్స్ కి చేరుస్తున్నాయి. తెలంగాణలో ఈ దాడుల సంస్కృతికి కారణం ఏంటి? ఈ అటాక్ పాలిటిక్స్ కి ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీల మధ్య పోరు విమర్శలు ఆరోపణల్ని దాటి వ్యక్తిగత దాడుల దిశగా సాగుతోంది. తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఘటనలు రాజకీయాల్లో కొత్త విధానానికి దారితీస్తున్నాయి. లేటెస్ట్ గా నిజామాబాద్ జిల్లా బాల్కొండ రాజకీయం సెగలు పుట్టిస్తోంది. సవాల్ కి ప్రతి సవాల్ కి మధ్య రాజుకున్న రాజకీయ నిప్పు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి స్వగ్రామంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ వర్గాల మధ్య పెద్ద యుద్ధాన్నే రాజేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, డీసీసీ చీఫ్ మానాల మోహన్ రెడ్డి మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో వేల్పూర్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ పథకాలు అర్హులకు అందడం లేదన్న వేముల ప్రశాంత్ రెడ్డి ఏ పథకంపై అయినా చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. ప్రశాంత్ రెడ్డి సవాల్పై స్పందించిన కాంగ్రెస్ నేత మానాల మోహన్ రెడ్డి ఆయన సొంతూరు వేల్పూర్లోనే చర్చకు సిద్ధమంటూ ప్రతి సవాల్ విసిరారు. క్రమంలో లబ్ధిదారులతోనే ప్రశాంత్ రెడ్డికి కనువిప్పు కలిగిస్తామంటూ వేల్పూర్కొచ్చారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ సమయంలో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అక్కడ పెద్ద ఎత్తున మోహరించారు. తమకు పథకాలు అందలేదంటూ ప్లకార్డుల్ని ప్రదర్శించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చెలరేగింది. ఘర్షణలో ప్రశాంత్ రెడ్డి ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసమైంది. ఇటీవల చెక్కులు పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల సవాళ్ల పర్వంతో మల్కాజ్గిరి రాజకీయాలు హీటెక్కాయి. అల్వాల్లో ఆషాఢమాస బోనాల ఉత్సవాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ వ్యవహారం ఇరు పార్టీల మధ్య మంట పుట్టించింది. కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆందోళనకు దిగారు. క్రమంలో తీవ్ర వాగ్వాదం జరగడంతో రెండు వర్గాలు దాడులకు దిగాయి. తర్వాత దమ్ముంటే మల్కాజ్గిరికి రా అంటూ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకులకు సవాల్ చేశారు. కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్ సహా పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున మల్కాజ్గిరి చౌరస్తాకు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బీసీ రిజర్వేషన్ల వ్యవహారంలో కవితపై చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడికి దారితీశాయి. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ తో కవితకు ఏం సంబంధం అంటూ ప్రశ్నించారు మల్లన్న. ఈ క్రమంలో మల్లన్న వాడిన పదాలు తీవ్ర కలకలం రేపాయి. భగ్గుమన్న జాగృతి శ్రేణులు మేడిపల్లిలో మల్లన్న ఆఫీస్ పై దాడికి దిగాయి. క్రమంలో మల్లన్న గన్మెన్ కాల్పులకు దిగడం కలకలం రేపింది. తెలంగాణలో జరుగుతున్న ఈ వరుస ఘటనలు రాష్ట్ర రాజకీయాల్లో పెరిగిపోతున్న దాడుల సంస్కృతికి అద్దం పడుతున్నాయి.